ఇంకో విషయం చెప్పండి, మీరు సిద్ధం సభలు పెట్టారు కదా, సిద్ధం సభల్లో మీ పార్టీ స్లోగన్ కి సంబంధించి ఒక ఒక కౌంటర్ వచ్చింది. ఇది కూడా వినండి. డబ్బు ఇస్తా ఓటేయండి, నీకు సంక్షేమం చేసా ఓటేయండి, 2.5 లక్షల కోట్లు ఇచ్చా ఓటేయండి అడుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలి, మీకు ఆకాంక్షలు ఏంటి, నీకు ఇది కావాలా వద్దా అని ఎప్పుడైనా అడిగారా? అది నేను అన్నది కాదు, పవన్ కళ్యాణ్ అన్నది మీకు చెప్తున్నా. ఆ బయటలన్నీ కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని పవన్ కళ్యాణ్ రోజు సార్ పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు కోరు సార్, అన్ని డబ్బా మాటలు సొల్లు మాటలు అతను మాట్లాడే. ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే రోడ్డు మీద పాలు పోస్తే మళ్ళీ ఎత్తుకోవచ్చు అంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో రోడ్ల మీద పాలు పోసి ఎత్తుకున్నారా? రోజు అదే పనిలో ఉండేవాళ్ళు ఏంటి వీళ్ళిద్దరు? ఏ రోడ్డు మీద పాలు పోసి ఎత్తుకున్నారండి వీళ్ళిద్దరు, చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసి? చెప్పండి సార్ మీరు, రజనీ గారు, ఈ సత్యాలా అబద్ధాలా? ఎంత పచ్చి దగాకోరు మాటలు, దివాళాకోరు మాటలు, దగాకోరు మాటలు కదా సార్. ఏమంటారు వాటిని? ఆయన మాట్లాడతాడు పాలు పోసి ఎత్తుకోవచ్చు అంటే అంత బాగా ఉన్నాయి రోడ్లు. నువ్వు నీ ప్రభుత్వంలో పాలు పోసి ఎత్తుకున్నారా? గోతులు లేవా? అసలు మీ 5 ఏళ్ళు మంచి రోడ్లు వేసి ఉంటే ఇవాళ ఈ రోడ్లకి ఈ స్థితి ఎందుకు ఉంటుంది? రోడ్డు వేస్తే ఎన్నేళ్ళు ఉండాలి? కానీ ప్రభుత్వం రోడ్డు వేస్తే ఎన్నేళ్ళు ఉండాలి? మరి అంటే మేము ఎక్కిన కానించే రోడ్లు చెడిపోయినాయంటే చంద్రబాబు ఏం వేసాడండి? మరి మేము 2019 ఎక్కిన తెల్లారి నుంచే, ఎక్కిన మరుసటి ఆ నెల నుంచే రోడ్లన్నీ ఏ రాష్ట్రంలో రోడ్లు బాగోలేదని చెప్తున్నారు. రోడ్లు బాగోపోతే మరి 5 ఏళ్ళు చేసింది ఎవడు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు కదా. వాళ్ళు రోడ్లు బాగా నీతితో నిజాయితీతో రోడ్లు వేసి ఉంటే ఇవాళ ఈ కర్మెందుకు ఈ రాష్ట్రానికి? ఇంకోటి మాట మీరేమన్నారు, డబ్బులు వేసాం ఓట్లేయండి అని. మీ ఇష్టం, మీరు ఏ సభ అయినా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసాను ఓటేయండి అని ఒక్క మాట అడిగాడు చెప్పండి. డబ్బులే మీ కుటుంబంలో మంచి జరిగిందంటేనే, మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్తున్నాడు, నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నాడు. కానీ ప్రజల చంద్రబాబు నాయుడు మీరు నాకు వినండి, ఎవరు చెప్పారన్న ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవట్లేదని ఎవరు చెప్పారన్న? పవన్ కళ్యాణ్. ఆయన అట్లా చెప్తారు సార్, డబ్బా మాటలు. సరే, తన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారు సార్? గవర్నమెంట్ ఉద్యోగాలు? తండ్రి చనిపోతే కంపాషనేట్ అపాయింట్మెంట్ తప్పితే అసలు ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఏం ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు యువతకి, మెడికల్ అండ్ హెల్త్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఏదన్నా కానీ 62 ఏళ్లకి రిటైర్ అయ్యేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు బై రిక్రూట్మెంట్ న్యాయబద్ధంగా, అంటే ఎక్కడ ఇంత మచ్చ అనేది లేకుండా 2,20,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలను రిక్రూట్ చేశాడు ఆయన. 2 లక్షల పైబడి. ఏం తప్పు చేశాడు యువతకైనా? ఎంతసేపు వాలంటీర్లు, అసలు ఉద్యోగం ఎవడన్నాడు? అదొక సమాజ సేవ. వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక సమాజ సేవ. వాలంటీర్కి 5,000 ఇచ్చారని, వాలంటీర్కి 5,000 అది సమాజ సేవయే బాబు అని చెప్పండి. సమాజ సేవ చేయటానికి ఎవడైనా ముందుకు వచ్చేవాడు ఉంటే రండి, ఈ సేవ చేయండి అని చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యా, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల పైబడి ఉద్యోగాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మళ్ళీ డైరెక్ట్ కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో పర్మనెంట్ అనేటువంటి ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు? 1,40,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు. చదువు కాలేజీల నుంచి బయటికి కాలు పెట్టంగానే ఉద్యోగంలోకి వచ్చేసిన వాళ్ళు, ముక్కుపచ్చలారకుండా ప్రభుత్వ ఉద్యోగం అయిపోయిన వాళ్ళు. ఆయన అది చేస్తే ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అంటాడు.